అందరికీ నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. ఈరోజు అత్తయ్య ఇంట్లో చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అన్నం అయితే చేశారు. అయితే కుకింగ్ చాలా బాగా చేస్తారు. సో అత్తయ్య ఏ స్టైల్లో చేస్తారో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఓ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆ బాండీలో కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, నాసు పువ్వు, ఇంకా వీడియోలో చూపించాను కదా ఆ మసాలా దినుసులు అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను. చాలా దినుసులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నగ పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. మిర్చిని మసాలా దినుసులను ఒకసారి కలిపేసుకొని దాంట్లోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీలో వేసినా కూడా అడుగంటకుండా బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. సో నేను ఈ మధ్య అందుకని వెజ్ కర్రీస్లో అయితే కర్రీ 2 మినిట్స్లో దించుతామనగా పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అప్పుడైతే కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకే, కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోకపోతే అదేదో పసర టేస్ట్ లాగా వస్తుంది. ఓకే, నేనైతే రైస్ కుక్కర్లో బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఆ బియ్యంలోనే బగారా రైస్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా అండ్ మసాలా దినుసులన్నీ, అది అయితే దీంట్లో వేసేసుకొని రైస్ కుక్కర్లో ఆ బియ్యంలో అయితే కలిపేసుకొని స్విచ్ ఆన్ చేసేసుకోవడమే. బట్ ఆన్ చేసే ముందుగా మాత్రం ఖచ్చితంగా బాగా కలుపుకొని ఆన్ చేయాలి. రైస్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత ఈ రైస్ కుక్ అవుతూ ఉండగా ఈలోగా నేనైతే జాజికాయనైతే పౌడర్గా దంచుకుంటున్నాను. ఆల్మోస్ట్ బిర్యానీ ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళందరికీ ఇది తెలిసే ఉంటుంది. జాజికాయని మంచిగా పౌడర్ లాగా దంచుకున్న తర్వాత దాంట్లో హాఫ్ పౌడర్ అయితే నేను బిర్యానీలోకి రైస్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే రైస్ కుక్కరే కాబట్టి అదే ఉడుకుతుంది. కాకపోతే ఒకసారి ఉడుకు పడుతుంది అన్న టైంలో ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసి కలిపేసుకోవాలి. లేదంటే ఈ పుదీనా కొత్తిమీర ముక్కలు ఉన్నాయి కదా, మొత్తం అయితే ఆకులు పైన తెలియవి మొత్తం పైనే ఉండిపోతాయి. రైస్ రెసిపీ ఇంతటితో ఎండ్ అయిపోయింది. అయితే చికెన్ కర్రీ, నేనైతే ఈ చికెన్ ని నిన్న నైట్ తెప్పించేసుకొని మ్యాగ్నేట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసుకోవడం ఎలాగో నేను వీడియో మొత్తంలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ చికెన్ కర్రీ కోసం 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. జార్లో టొమాటోస్ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. నాకు మనం చేసిన బగారా రైస్ బాండీ ఉంది కదా, సేమ్ బాండీ నేనైతే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కూడా మసాలా దినుసులు అన్ని అయితే యాడ్ చేసుకున్నాను. కొంతమందికి కర్రీలో మసాలా దినుసులు ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను. మిర్చి ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదా పేస్ట్, ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్, ఆ పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ని అయితే బాగా కలుపుకుంటూ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైన తేలేటప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అయితే వేసేసి కలిపేసుకోవడమే. అలాగా మ్యాగ్నేట్ చేసుకోవడం ఎలాగో చెప్తాను అని అయితే అన్నాను కదా, చికెన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు, గల్లుప్పు వేసి కూడా ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న చికెన్ లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పెరుగు అయితే యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకున్నా. మ్యాగ్నేట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇంతే. అయితే చికెన్ కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అయితే చికెన్ మగ్గుతూ చికెన్ లో ఉన్న వాటర్ అయితే బయటకు వస్తుంది. ఆల్మోస్ట్ ఆ వాటరే సరిపోతుంది. వాళ్ళు సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోవడమే. నెలగా అయితే చికెన్ దింపేసుకునే ముందుగా అయితే కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసి కలిపేసుకోవడమే. ఇంతే అండి, ఈజీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ లో తినడం మీకు ఎవరికైనా ఇష్టం అయితే ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తున్నాయి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్